వెల్కమ్ బ్యాక్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ సిటీ బస్టాండ్ కు సీఎం రానున్న నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 3000 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎంతో విజయవాడ నుంచి మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. ఆగస్టు 15వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ పథకాన్ని ప్రారంభించనున్నారు. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు విజయవాడ సిటీ బస్టాండ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం దానం గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే సీఎం చంద్రబాబు వచ్చి ఇక్కడ ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు బస్ స్టేషన్ అంతా ఇన్స్పెక్ట్ చేసి సిటీ బస్ స్టాండ్లో ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రాం పెట్టడానికి అనువుగా ఉంటుందని నిర్ణయించడం ధర్మలో ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ కోసం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని చేస్తున్నాం. అయితే మొత్తం ఎన్ని బస్సులు ఈ ఇనాగ్రేషన్ సమయంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది? ఇనాగ్రేషన్ సమయంలో సుమారు 20 బస్సుల్ని మేము రెడీ చేసి పెడుతున్నాం. వాటిల్లోంచి కొన్ని బస్సులు ఆ రోజు ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీటింగ్ రోజున ఇక్కడ సుమారు ఒక 3000 మంది లేడీస్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా అరేంజ్మెంట్స్ ప్లాన్ చేస్తాం చేయడం జరుగుతుంది. సో అయితే మహిళలకు ఆ రోజు ఏమైనా ప్రయాణానికి సంబంధించి అంటే ఇప్పటిదాకా దానికి ఎట్లాంటి ఏ బస్సులు ఇందులో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణానికి ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది? ఏ రకమైనటువంటి బస్సులు? గవర్నమెంట్ జీవో ప్రకారం మనకి ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, సిటీ ఆర్డినరీ, తర్వాత అల్ట్రా పల్లె వెలుగు ఈ బస్సుల్ని ప్రభుత్వం మనకి అనుమతించింది. వాటిలో ప్రయాణం వాళ్ళకి ఎలా చూడటం జరుగుతుంది. అయితే వాటికి సంబంధించి కూడా ఇప్పటిదాకా కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళకి కూడా శిక్షణ పూర్తి చేయడం జరిగిందా? వాళ్ళు కూడా సంసిద్ధంగానే ఉన్నారా? కండక్టర్లు డ్రైవర్లు అందరికీ కూడా ఈ పోస్ట్ మిషన్లో జీరో టికెట్ ఇష్యూ దానికి ట్రైనింగ్ పూర్తయింది. అందరూ కూడా సంసిద్ధంగానే ఉన్నారు. సో అయితే కొత్తగా ఏమైనా స్టాఫ్ని తీసుకోవడము, ఈ ఆన్ కాల్ డ్రైవర్లకు సంబంధించి దానికి సంబంధించి కూడా ఏమైనా నిర్ణయించడం జరిగిందా? కొత్తగా ఎవరైనా తీసుకోవడం కానీ అడిషనల్గా బస్సులు ఆపరేట్ చేసేటానికి అవకాశం ఉంది కాబట్టి మన ఆన్ కాల్ డ్రైవర్స్ని తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సుకి సంబంధించి మాత్రం మహిళలకు ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించనున్న నేపథ్యంలో మహిళలకు కూడా అన్ని రకాలుగా అంటే ఆ రోజు ఇచ్చేటటువంటి టికెట్ జీరో టికెట్ వచ్చేలాగా కూడా అన్ని రకాలుగా సాఫ్ట్వేర్ పరంగా కూడా అన్ని రకాల సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సిటీ బస్ స్టాండ్లో జరగబోయేటటువంటి ఏదైతే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉందో దానికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ సిటీ బస్ స్టాండ్ వద్ద నుంచి.